దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును. యెబూసీ యెరూషలేమదే, యెబూసీ యెరూషలేమదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు ఈ పాట రాసింది మన ఎదురుగున్నటువంటి మన ప్రియ సహోదరుడు విద్యాధరరావు గారు. ఆయన పాట దాటం అన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. 2009లో ఈ పాట రచించినాడు. మన మధ్య ఉన్నటువంటి వర్తమానికులు విద్యాధరరావు గారు. అన్ననే పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న పాడతాడు. 2009లో అన్న ఈ పాటను రచించినాడు. విద్యాధరరావు గారు అన్న పాడుతుంటాడు. మనం కలిసి పాడుకుంటాం. 2009లో నేను ఇక్కడికి వచ్చాను, గిద్దలూరుకి వచ్చి మినిస్ట్రీకి. ఆ సమయంలో ప్రభు ఈ పాట రాయడానికి సహాయం చేశారు. పాడదాం, నేర్చుకుందాం. బి మైనర్, బి మైనర్, బి మైనర్లోనే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును. అది ఏ మోరియా గొల్గొతా కొండయు, ఇస్సాకు బలియార్పణ స్థలమును. యెబూసీ యెరూషలేమదే, యెబూసీ యెరూషలేమదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది. పరలోకపు గవినీయదే, పరలోకపు గవినీయదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. సీనా
సీనాయి కొండపై మోషేకు చూపిన సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే అగ్ని వంటి ఆకారమున్న స్థలం అగ్ని వంటి ఆకారమున్న స్థలమదే దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం దావీదు దేవుని గుడారమదియే దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలచు నివాసము దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలచు నివాసము ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం యెహోవా పట్టణము పాదపీఠ స్థలము యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సియోనదియే పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సియోనదియే తిగురు మహిమపు క్షణమగున చట చిగురు మహిమపు క్షణమగున చట దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం సజీవరాళ్లతో నిర్మించబడుచున్న సజీవరాళ్లతో నిర్మింపబడుచున్న యేసుని మానస మందిరమదియే సజీవరాళ్లతో నిర్మించబడుచున్న యేసుని మానస మందిరమదియే పెళ్లి కుమార్తె సంగము అదియే పెళ్లి కుమార్తె సంగము అదియే దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం యాజకుల ఆరాధనాలయం యాజకుల ఆరాధనాలయం దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం. ఇందులో 5వ చరణంలో లాస్ట్ లైన్ చిగురు మహిమ భూషణ మగున చట అట్లా పాడాలి. ఇప్పుడు తీసి పాడొద్దు దాన్ని. చిగురు మహిమ భూషణ మగున చట దేవుని మహిమా మందిరం యాజకుల ఆరాధనాలయం యాజకుల ఆరాధనాలయం దేవుని మహిమా మందిరం దేవుని మహిమా మందిరం. సాఫ్గా పాడుకోవాలి దాన్ని. ఇట్లా పాడితేనే పాట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను బందర్ సత్యనారాయణ గారు ఒక మాట అన్నాడు, ఈ పాట పాడుతుంటే ఆయన లేచి డ్యాన్స్ చేయాలనుకున్నాడంట. కాకపోతే నేను అందరినీ డ్యాన్స్ చేయలేను, కానీ పాట వింటుంటే నాకు డ్యాన్స్ చేయాలని నాకు అంత ఓష్లోకి వచ్చానని అన్నాడు ఆయన. ఇప్పటికీ ఆ మాట ప్రభు మహిమలో ఉన్నాడు ఆయన.
నెక్స్ట్